నువ్వు కొన్ని భయంకరమైన వ్యసనాల చేత నువ్వు బంధించబడ్డావు. ఆ బంధకాల నుంచి క్రీస్తు పునరుత్థానం నీకు విడుదలనిస్తుంది. మీలో చెప్పగలరు చాలామంది రహస్యమైన పాపాలు ఉన్నాయి మీలో చాలా ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు, చెప్పుకోలేనటువంటి పాపముల చేత నువ్వు బంధించబడి ఉన్నావు. పాపం అనుకున్నటువంటి నైజం ఏంటి తెలుసా? పాపం ఒక మనిషిని సాలిగుళ్ళు అల్లుకుంటుంది. మొదట మెల్లగా పాపంలోకి సడన్గా పడిపోరండి, మెల్లగా జారుకుంటారు. గమనించండి, పాపం ఒక మనిషిని మొదట సాలిగుళ్ళు అల్లుకుంటుంది. నువ్వు అనుకుంటావు సాలిగుడే కదా, వెంటనే ఇలా తెంపితే తెగిపోద్ది అనుకుంటావు. కానీ రాను 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 ఆ సాలిగుడు కాస్త ఇనుప సంఖ్యలుగా మార్చబడిపోద్ది. సరదా అనుకుంటావు, కానీ పాపానుకున్న శక్తి, నైజం చెప్తున్నాను, అది నేను ఎంటాంగిల్ చేసేస్తుంది, అంటే బంధించేస్తుంది. ఇంకా విడుదల రాదు. విడిపించుకోవాలనుకుంటావు. పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేటప్పటికి ఈ సిగరెట్టే కదా మొదట్లో అనుకుంటావు, ఒక్క పఫ్ కదా, అందరూ కాలుస్తున్నారు, నేను కూడా కాల్స్తే ఏంటి తప్పు అని చెప్పి మొదట సరదాగా మొదలెడతావు. అది అలాగ వ్యసనం అయిపోద్ది. ఇంకా నువ్వు ఆ వ్యసనం నుంచి బయట పడలేవు. అది నీకు తెలుసు.